మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. టిఫిన్స్ చట్నీలో పురుగులు వస్తున్నాయని ధర్నా చేపట్టారు. టిఫిన్స్ తయారీలో నాణ్యత లేని వస్తువులను, కుళ్ళిన ఆలుగడ్డలను వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వాహకులపై యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు కార్మికులు. ఇప్పటికైనా క్యాంటీన్ నిర్వాహకులపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధించినటువంటి క్యాంటీన్లో ఒక ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీని క్యాంటీన్ ఇన్ఛార్జ్గా పెట్టి రోజు తినేటువంటి తినుబండారాల్లో నాణ్యత లోపం ఉన్నదని చెప్పేసి, పురుగులు పడతానని చెప్పి, వాసన వస్తుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఐటమ్స్ అన్నీ మళ్ళీ తెల్లారి యూజ్ చేసి కార్మికులకు మరి వాటినే అందిస్తారని చెప్పేసి అనేక రకాలుగా కాంప్లైంట్ వచ్చినాయి. మరి మేనేజ్మెంట్కు దృష్టికి తీసుకుపోవడం జరిగింది, సింగరేణి యాజమాన్యం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ విషయాలైనటువంటి ఈ క్యాంటీన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీద ఏనాడు కూడా చర్య తీసుకున్నటువంటి పాపాల పోలేదు. ఈరోజు మా కార్మికులు మరి ఉదయాన్నే షిఫ్ట్ మొదటి సమయంలో కూడా టిఫిన్ చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఆ టిఫిన్లో ఈగలు పడ్డటువంటి చట్నీ, ఇడ్లీలు మరి పెట్టినటువంటి దాఖలాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ సింగరేణి యాజమాన్యం వందల కోట్ల రూపాయలు లాభం ఆర్జిస్తుంది. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు కూడా మా వాళ్ళే వాళ్ళని ఆదుకునేటువంటి అవసరం ఉండదని చెప్పేసి. కానీ ఇక్కడ చూస్తే, ఈ ప్లాంట్లో చూస్తే యాజమాన్యం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసిన తర్వాత చేతులు దులుపుకొని వీళ్ళకు సంబంధించినటువంటి ఆహార భద్రత కావచ్చు, కనీసం హెల్త్ భద్రత కావచ్చు, సేఫ్టీ విషయాలలో పూర్తిగా విస్మరిస్తూ ఈనాడు ఇవాళ ఈ క్యాంటీన్ విషయంలో కూడా మరి తేటతెల్లమైంది. ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి